చేపట్టిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్ కు విద్యార్థులు అలహాబాద్ లోని త్రిబుల్ ఐటీ కళాశాలకు బయలుదేరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన 42 మంది విద్యార్థులు 10 రోజుల పాటు ఎక్స్పోజర్ టూర్ లో భాగంగా విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ఆధ్వర్యంలో అలహాబాద్ కు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అధ్యాపకులు మాట్లాడుతూ ఈ టూర్ కొత్త వాతావరణం, సంస్కృతి, ఆచారాలు తెలుసుకోవడానికి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు ఇటువంటి పర్యటనలు చాలా ముఖ్యమైనవని చెప్పారు. ఎక్స్పోజర్ టూర్లు వివిధ రకాల వ్యక్తులు, విభిన్న సంస్కృతులు, ఆచారాల గురించి తెలుసుకోవడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ టూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద కొత్త ప్రదేశాలను సందర్శించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. నా పేరు వెంకట కృష్ణ కుమార్ సాధు. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అయిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ అనే సంస్థలో డీన్ స్టూడెంట్ అఫైర్స్గా, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నాకు ఈ యువా సంఘం అనే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్లో భాగస్వామ్యం వహించగలిగే అవకాశం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా, సంతోషంగా, హృదయపూర్వకంగా, ఆనందంగా ఉంది. ఇది మీకు తెలిసినట్లుగానే దీని పేరు యువా సంఘం, యూత్ యునైట్. ఇది 5వ ఫేజ్లో ఉన్నాం మనం, 5వ సీజన్లో. దీనిలో భాగంగా సుమారు 45 నుంచి 50 మంది యువతను మనం సెలెక్ట్ చేసి ఏపీ నుంచి యూపీకి పంపించాలి. అదేవిధంగా త్రిబుల్ ఐటీ అలహాబాద్ వారు వాళ్ళ రాష్ట్రం నుంచి 45 మంది నుంచి 50 మంది వరకు ఎంపిక చేసి వాళ్ళని ఇక్కడికి విజయవాడకు పంపిస్తారు మా సంస్థకి. ఇప్పుడు మేము నిర్వర్తిస్తున్న పాత్ర సెండింగ్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అది రిసీవింగ్ ఇన్స్టిట్యూషన్గా మేము ఉంటాము. ఇప్పుడు మేము సెండింగ్ ఇన్స్టిట్యూషన్గా మా పాత్ర నిర్వహిస్తున్న ఈ సమయంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దేశం మొత్తంలో అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 7,500 పైచిలుకు సభ్యులు యువత రిజిస్టర్ చేసుకున్నారు. ఆ 7,500 నుంచి కొన్ని అంశాల ప్రాతిపదికన 45 మందిని షార్ట్ లిస్ట్ చేశాము. 45 మంది ఇక్కడి నుంచి, వీళ్ళతో పాటుగా మాతో పనిచేసే 4 ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా అకంపెనీ చేస్తారు. I'm Professor Dr. Vijayalakshmi. I'm a professor in the Department of Architecture in SPAV. The Yuva Sangam is an initiative of the Government of India, and I am the Institute Innovation Cell Vice President. So the IIC is an active part of any of these events that take place. This initiative, IIC of the Ministry of Education, is a very important initiative which is aimed at inculcating innovation spirit among students as well as faculty members, and especially amongst youth. In this context, this event, Yuva Sangam, is of utmost importance to IIC. With this exchange, we expect a lot of ideas and innovations to be brought back to SPAV. In that context, we are extremely happy to be part of Yuva Sangam in collaboration with IIC. యువ సంఘం తరపు నుంచి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి మా దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరియస్ యూనివర్సిటీస్ నుంచి, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం 45 మంది పిల్లల్ని మేము సెలెక్ట్ చేసాం. 750 అప్లికేషన్స్ వస్తే అందులో వీళ్ళందరినీ స్క్రూటినీ చేసి అందులో టాలెంట్స్ని బట్టి మేము గుర్తించి దగ్గరగా 45 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసి ఈరోజు ట్రైన్లో మేము పంపిస్తున్నాం. మా ఇన్స్టిట్యూట్ అంటే SPA విజయవాడ ప్లస్ త్రిబుల్ ఐటీ అలహాబాద్, ఈ రెండు ఈసారి నోడల్ ఏజెన్సీస్. మా పిల్లలు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ సంస్కృతి, వాళ్ళ తాలూకా పరంపర, వాళ్ళ తాలూకా ఆ స్టేట్లో జరిగే విభిన్న కల్చర్ని వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. ఇదంతా మన తెలుగు పిల్లలు కాబట్టి, అలహాబాద్ యూపీ కాబట్టి కంప్లీట్గా భిన్నత్వంగా ఉంటుంది అది. ఇప్పుడు ఈ ప్రోగ్రామే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ ప్లస్ యువ సంఘం తరపు నుంచి మనం చేస్తున్నాం కాబట్టి ఇది ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీన్ని చాలా ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా చేయడం జరిగింది. మా 2 ఇన్స్టిట్యూషన్స్లో కలిపి దీన్ని చేయడానికి నిర్ణయించడం అయింది. మా డైరెక్టర్ గారు అనుమతితో దీన్ని మేము చేస్తున్నాం. దీనికి 4 పిల్లలందరూ చిన్నపిల్లలు కాబట్టి 4 ఎస్కార్ట్లుగా పంపిస్తున్నాం. వాళ్ళంతా సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్. నా పక్కన జయేష్ కుమార్ గారు కూడా 1 ఆఫ్ ది సీనియర్ ఫ్యాకల్టీ, ఆయన కూడా వెళ్తున్నారు. ఇంతో పాటు కూడా ఇంకొక 3, మొత్తం 4 మంది వెళ్తున్నారు. వీళ్ళందరికీ ట్రైన్ టికెట్స్, వసతి అవన్నీ మేమే అరేంజ్ చేసాము. అది గవర్నమెంట్ దీనిలోనే చూపిస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా కేర్ అంతా వాళ్ళు అలహాబాద్ వాళ్ళు తీసుకుంటారు. ఇది ఒక చిన్న ప్రయత్నం సార్, ఒక యువక సంఘం తరపు నుంచి. మన దేశంలో ఉన్న వివిధ స్టేట్లో ఉన్న వివిధ సంస్కృతులు అందరి పిల్లలకి అందరూ అన్నీ తెలియాలి అన్న ఉద్దేశంతో చేయగలిగిన ప్రోగ్రాం.
Namaste everyone. I'm Veenashri Maharana. I'm selected as a Yuva delegate from Visakhapatnam, Andhra Pradesh. So it's a very golden opportunity for the youth, so that we could understand any state's culture, customs, and traditions. So here we have gathered in School of Planning and Architecture. Not only me, from various districts, we have the School of Planning and Architecture have selected various talented students, so that we have gathered here, and we are very happy and excited to explore Uttar Pradesh customs, traditions, and the culture. So we are very excited and enthusiastic as well to know their traditions, and hope this journey will be great, because we are very thankful for the Yuva Sangam program, which is under Ek Bharat and Shresth Bharat initiative. So really thankful to Government of India. Thank you. నా పేరు దీప్తి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఎన్ఎస్ఆర్ఐటి కాలేజ్లో మెకానికల్ స్టూడెంట్గా చదువుతున్నాను. ఇది చాలా సంతోషమైన విషయం నేను సెలెక్ట్ అవ్వడంలో. యువ సంఘం ఫేజ్ 5 దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే, మనం ట్రెడిషన్ తెలుసుకోవడం కోసం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క కల్చర్ని తెలుసుకోవడం కోసం ఈ ఎయిమ్ ఆఫ్ ది యువ సంఘం పెట్టారు. సో దీనివల్ల స్టూడెంట్స్కి ఏంటి యూజ్ అంటే, మనం మన కల్చరే కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళ కల్చర్ కూడా తెలుసుకొని ఎలా ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, ఎవ్రీథింగ్ వాళ్ళ కోసం తెలుసుకోవడం కోసం ఈ యువ సంఘం అనే క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు.